సమాజ అభ్యుదయ సంఘం అని పెట్టాం. అది ఎందుకంటే అనాథ పిల్లలకు సహాయం చేద్దామని. వాళ్ళ పుట్టినరోజులకు మేము ఉచిత వైద్య, విద్య, పర్యవేక్షణ, పరిరక్షణ, పలు సేవా కార్యక్రమాలు మేము చేస్తాం. అయితే మేము అనాథ పిల్లలకు రబ్బర్ కానీ, పెన్సిల్ కానీ, పెన్ను కానీ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు దయచేసి విరాళాలు ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం. మేము వాళ్ళకి తప్పకుండా ఇస్తాం. తర్వాత అదేవిధంగా మేము చూడండి, పైన మా అన్నయ్య, కింద ఇంకో అబ్బాయి, తర్వాత నేను. దీన్ని మేము ఇందాక చెప్పాను కదండి, సమాజ అభ్యుదయ సంఘం అని. ఆ సంఘంలో విద్యాదానం, ఆరోగ్య రక్షణ, తర్వాత సాంఘిక సంక్షేమ మన కర్తవ్యం, తర్వాత ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మిన్న అని ఒక కాన్సెప్ట్ మీద ఈ పుస్తకం చిన్నపిల్లలకి చదువుకునేందుకు ఈ పుస్తకాన్ని మేము చేసాం. ఆ తర్వాత ఇది సామాజిక మండలం. ఇందులో ఏంటంటే అందరి యొక్క బయోడేటా ఉంటుంది. తర్వాత ఇది ఒక 1 year అంటే 1 year కాదు, ఇది క్యాలెండర్. ఇది 100 సంవత్సరాల క్యాలెండర్. ఇది మేము తయారు చేసాం. తర్వాత మేము ఇది సామాజిక ట్రస్ట్ అని పెట్టి దీనికి సరస్వతి చారిటబుల్ ట్రస్ట్ అని మళ్ళీ పేరు పెట్టి మేము ఇందులో పిల్లలకి ఫ్రీగా చదువు చెప్పడం జరిగింది. తర్వాత అందులో నేను టీచర్గా వర్క్ చేయడం జరిగింది. తర్వాత ఇది విద్య సామాజిక అభ్యుదయ సంఘాన్ని ఇది వేరేగా మేము పెట్టాము. తర్వాత ఇది మా బయోడేటా. ఇందులో ఏంటంటే కేజీహెచ్లో సూపర్వైజర్గా వర్క్ చేయడం, తర్వాత పాప హోమ్లో వార్డెన్గా చేయడం, తర్వాత టీచర్గా బాల వికాస్లో చేయడం, తర్వాత టీచర్గా వైజాగ్ డిఫెన్స్లో చేయడం, తర్వాత టీచర్గా మా న్యూటన్ స్కూల్లో, తర్వాత వాగ్దేవి స్కూల్లో చేయడం జరిగింది. తర్వాత నాకు ఇందులో ఏంటంటే బాల కార్మిక విద్యా వికాస్ వెల్ఫేర్ అండి ఇది. దాంట్లో నాకు సర్టిఫికెట్ ఇచ్చారు. ఎందుకు అంటే అందులో నేను ప్రతి ఒక్కరికి, ప్రతి చిన్న పిల్లలకి మోటివేషన్ చేయడం వల్ల. తర్వాత ఇది నెహ్రూ యువజన సంక్షేమ కార్యక్రమం. ఇందులో కూడా మోటివేషన్కే నాకు ఈ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఇది బాల కార్మిక విద్యా వికాస్ వెల్ఫేర్స్. ఇది కూడా మోటివేషన్ పిల్లలకి చేయడం జరిగింది. ఇది నెహ్రూ యువ కేంద్రం. అందులో హాస్టల్ పిల్లలకి మోటివేషన్ చేయడం జరిగింది. ఇది కేజీహెచ్లో సూపర్వైజర్గా వర్క్ చేయడం జరిగింది. ఇది కమ్యూనిటీ పొలిటికల్ సైన్స్లో నేను చేయడం జరిగింది. ఇది బాల కార్మిక వికాస్ కేంద్రంలో నేను వార్డెన్గా చేయడం జరిగింది.
ఇది శ్రీ విష్ణు టెక్నాలజీలో నేను చేయడం జరిగింది. సో ఇలాగ మేము చేసాము. మా అన్నయ్య నేను కలిపి చాలా దాంట్లో మేము నిస్వార్థంగా మెయిన్ చిన్నపిల్లలకి అందరికీ మేము ఇటువంటివి సర్టిఫికెట్లతో పిల్లలందరికీ అనాథ పిల్లలందరికీ మేము మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి సహాయపడాలి అన్న కాన్సెప్టే మా యొక్క ఉద్దేశం.